నెక్స్ట్ నార్మల్ ఫార్మ్స్. నార్మల్ ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నార్మల్ ఫార్మ్స్ అనేది ఎలిమెంటరీ సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ అండ్ దేర్ నెగేషన్స్ ఇన్ ది ఫార్ములా ఈజ్ కాల్డ్ ఎలిమెంటరీ సమ్ ఆఫ్ ది నెగేషన్స్ అండ్ దేర్ నెగేషన్స్. ఇప్పుడు ఏం లే పి అండ్ సమ్ అన్నాడు. సమ్ అంటే మనకి ఆర్, ప్రొడక్ట్ అంటే అండ్, సమ్ అంటే ఆర్, ప్రొడక్ట్ అంటే ఎం, అండ్ సమ్ అంటే ఆర్ వస్తుంది. సమ్ అన్నాడుగా ఇక్కడ. సమ్ అంటే మనకేంది ఆర్, ఆర్ నెగేషన్ పి, ఇది ఎలిమెంటరీ సమ్ అంటాం. నెక్స్ట్ క్యూ ఆర్ నెగేషన్ క్యూ, దీన్ని కూడా ఎలిమెంటరీ సమ్ అని. ఆర్ ఎస్ ఆర్ నెగేషన్ ఎస్, దీన్ని కూడా ఎలిమెంటరీ సమ్. నెగేషన్ ఎస్ ఆర్ ఎస్ ఆల్సో నెగేషన్ సమ్, ఎలిమెంటరీ సమ్. నెక్స్ట్ ఇది ఎలిమెంటరీ సమ్. ఇప్పుడు ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటే ఏంది? జస్ట్ ఇందాక మనం సమ్కి ఏంది మధ్యలో ఆర్ పెట్టాం, ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఎండ్ పెడతాం. సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ అండ్ దేర్ నెగేషన్స్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ప్రోడక్ట్. జస్ట్ నెగేషన్ పి అండ్ పి, క్యూ అండ్ నెగేషన్ క్యూ, ఎస్ అండ్ నెగేషన్ ఎస్, ఇట్లా సింపుల్గా. దీన్ని ఎలిమెంటరీ సమ్, ఎలిమెంటరీ ప్రోడక్ట్ అన్నట్టు. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ని ఎండ్ తోటి రిప్రజెంట్ చేస్తాం, సమ్ని ఆర్ తోటి రిప్రజెంట్ చేస్తాం, అంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు there are two types of normal forms. They are disjective normal form. దీన్ని మనం DNF అని కూడా అంటాం. డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్, ఫస్ట్ లెటర్స్ ఆఫ్ త్రీ వర్డ్స్. నెక్స్ట్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్, కంజెక్టివ్ CNF, కంజెక్టివ్ నార్మల్ ఫామ్. యూ కెన్ సేవ్ ఫస్ట్ త్రీ వర్డ్స్లో ఫస్ట్ లెటర్స్. నెక్స్ట్ disjective normal forms, a formula which is equivalent to the given formula and which consists of sum of elementary product is called DNF, sum of the elementary product. ఇక్కడ మనకేమన్నాడు? సమ్ అన్నాడు. సమ్ అంటే ఏంటిది? ఆర్. సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటే దీనికి ఎలిమెంటరీ ప్రోడక్ట్ అనేది ఉండాలి. ఎలిమెంటరీ ప్రోడక్ట్ అంటే ఏంది? పి అండ్ నెగేషన్ పి అండ్ నెగేషన్, దీనికి సమ్ అంటారు. కాబట్టి ఇట్లా రిప్రజెంట్ సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్. సమ్ ఇస్తాం, రెండు ప్రోడక్ట్స్, ఎలిమెంటరీ ప్రోడక్ట్స్ని సమ్ చేస్తాం అన్నట్టు. క్యూ అండ్ నెగేషన్ క్యూ ఆర్ పి అండ్ నెగేషన్ పి, దీన్ని సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్. మెయిన్గా ఇది ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. డిఎన్ఎఫ్ అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్. నెక్స్ట్ సిఎన్ఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్స్. ఇక్కడ సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ క్యూ సమ్ అంటే ఇది ఆర్ సింబల్, నెగేషన్ క్యూ, అండ్ ఏమన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ ది అన్నాడు కదా. ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్స్. ఇవేముంది? పి నెగేషన్ పి, ది ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్స్ అంటే జస్ట్ ఆర్, వీటి యొక్క ప్రోడక్ట్ అన్నట్టు. ఇక్కడ ఏంది? పి నెగేషన్ పి, ఇదేంది? సమ్. నెక్స్ట్ క్యూ నెగేషన్ క్యూ, ఇదేంది? సమ్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే సిఎన్ఎఫ్. కంజెక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్స్. డిస్జెక్టివ్ నార్మల్ ఫామ్ అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్స్, సింపుల్గా. నెక్స్ట్ అప్టైన్ ది డిఎన్ఎఫ్ ఆఫ్ ది అని చెప్పి మనకి ఈక్వేషన్ ఇచ్చాడు. దీన్ని మనం చేయాలి. డిఎన్ఎఫ్ అంటే ఏంటిది?
సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్. సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్స్ అంటే ఏంది? సమ్ అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్స్. ఇది ఇట్లా ఫైనల్గా మనకి ఈ ఫార్మాట్లో రావాలి. ఈ ఫార్మాట్లో రావాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చింది తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ఏంటిది? పి ఇంప్లైస్ ఇది మొత్తాన్ని నేను క్యూ అనుకుంటాను. దీని మొత్తాన్ని క్యూ అనుకుంటారు. ఇక్కడ ఏముంది? పి ఇంప్లైస్ క్యూ. దీనికి ఫార్ములా ఏంది మనకి? పి ఇంప్లైస్ క్యూ అంటే పి ఇంప్లైస్ క్యూ నేను రాసుకోవచ్చు నెగేషన్ పి నెగేషన్ పి ఆర్ క్యూ. నెగేషన్ పి ఆర్ క్యూగా రాసుకోవచ్చు. ఇదే ప్లేస్లో నెగేషన్ పి ఆర్ క్యూ అంటే ఏమనుకున్నా నేను? క్యూ అండ్ ఆర్. క్యూ అండ్ ఆర్ ఇది. దీన్నే నేను ఇక్కడ రాసాను చూడు. నెగేషన్ పి ఆర్ క్యూ అండ్ ఆర్. దీన్ని ఇక్కడ రాసాను. ఫార్ములా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటిది? ఈ స్టెప్ నుంచి నాకు నెక్స్ట్ స్టెప్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటిది? నెగేషన్ లోన్ ఉంది, దాన్ని నేను లోపల, నెగేషన్ బయట ఉంది, దాన్ని నేను లోనకు పంపిస్తాను. నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఏమైంది? ఇప్పుడు నెగేషన్ పి ఉంది ఇక్కడ. ఏంటిది? నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి ఉంది. దాన్ని మనం ఏమని రాసుకుంటాం? పి అని రాసుకుంటాం. దానిలోకే ఇక్కడ నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి, దాన్ని మనం పి అని రాసుకున్నాం. నెక్స్ట్ అండ్ ఆర్ ఉంటే ఏమైంది? నెగేషన్లోనికి వచ్చినప్పుడు ఎండ్ అయితే, ఎండ్ ఉంటేనేమో ఆర్ అయితే, ఆర్ ఉంటేనేమో ఎండ్ అయితే. నెక్స్ట్ నెగేషన్ మొత్తం, దీని మొత్తానికి నెగేషన్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ నెగేషన్ని మళ్ళీ నేను లోనకి తీసుకెళ్తాను. సేమ్ నెగేషన్ క్యూ ఆర్, ఈడ ఎండ్ ఉంది, ఎండ్ ఉంటే ఏమైతే ఆర్ అయింది, ఆర్ నెగేషన్ ఆర్. నెక్స్ట్ ఈ పి అనేది బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూటివ్ల బేస్ చేసుకొని నేను పి అండ్ ఏ ఫార్మాట్లో ఉన్నది? పి అండ్ క్యూఆర్ ఆర్ ఈ ఫార్మాట్లో ఉంది. దీన్ని మనం ఏం రాసుకుంటాం? పి అండ్ క్యూ ఆర్, పి అండ్ ఆర్. అదే ప్లేస్లో క్యూకి నెగేషన్ ఉంది, ఆర్కి నెగేషన్ ఉంది. ఇక్కడ మనం క్యూకి నెగేషన్ అప్లై చేస్తాం, ఆర్కి నెగేషన్ అప్లై. ఇదే నేను ఇక్కడ రాసాను. చూడండి, ఇది వచ్చిందా? సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్. సమ్ ఆఫ్ ది ఎలిమెంటరీ ప్రోడక్ట్ వచ్చేసింది. ఇది డిఎన్ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. అప్టైన్ ది సిఎన్ఎఫ్ ఆఫ్ గివెన్ క్వశ్చన్. ఏమని ఇచ్చాడు? ఇచ్చిన దాన్ని తీసుకున్నాం. సిఎన్ఎఫ్ అంటే ఏంటిది మనకి? సిఎన్ఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్. ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్. సమ్ అంటే ఏంది? ఆర్. మనకి ఫైనల్గా ఈ ఫార్మాట్లో రావాలి. ఈ ఫార్మాట్లో వస్తే అది సిఎన్ఎఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇడేమిచ్చాడు? పి క్యూ ఆర్, పి అండ్ ఆర్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూటివ్ లా అని బేస్ చేసుకొని మనం ఏం రాసుకోవచ్చు? క్యూఆర్పి. ఇక్కడ క్యూఆర్పి అండ్ క్యూఆర్ఆర్ అని రాసుకోవచ్చు సింపుల్గా. క్యూఆర్పి అండ్ ఆర్. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? డిస్ట్రిబ్యూటివ్ లా అని ఉపయోగించి క్యూఆర్పి అండ్ క్యూఆర్ఆర్ ఇట్లా రాసుకోవచ్చు. ఈ ఆర్ అనేది లోనికి వెళ్ళిద్ది, ఎండ్ అనేది ఇక్కడ సింపుల్గా మిడిల్లో ఉండేది. ఇది ఒక్కటి బాగా, ఎండ్ అనేది మిడిల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎండ్ అనేది మిడిల్లో ఉంటుంది, ఆర్ అనేది రెండింటికి వచ్చేసి ఇట్లా సేమ్ అదే రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంది? నెగేషన్ అనేది బయట ఉంది, ఆ నెగేషన్ నేను లోనకు పంపిస్తున్నా బేస్డ్ ఆన్ డిమోర్గాన్స్ లా అని బేస్ చేసుకొని నెగేషన్ని లోనకు పంపిస్తున్నా. నెగేషన్ ఆఫ్ పి అని దీని మొత్తాన్ని నేను పి అనుకుంటున్నా. దీని మొత్తాన్ని పి అనుకుంటే పి అండ్ క్యూ అని ఉంది. ఇప్పుడు ఏంది? దీన్ని నెగేషన్ లోనకు పంపిస్తున్నా. నెగేషన్ పి ఎండ్ ఉన్న ప్లేస్లో ఏమైతే ఆర్ అయితే, ఆర్ నెగేషన్ క్యూ. దీన్ని ఇక్కడ రాశాను. పి అంటే ఏంటిది మనకి? ఇక్కడ పి అంటే
పి ఆర్ ఆర్, ఇక్కడ ఎండ్ ఉంది, ఎండ్ ఉంటే ఏమైంది ఆర్ అయిపోయింది, ఆర్ నెగేషన్ క్యూ. నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ కిందకి వచ్చినాక సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసే ఇక్కడ. నెక్స్ట్ ఎండ్ నెగేషన్, మళ్ళీ డిమోర్గన్స్ లాని ఉపయోగించి ఇది లోనకి పంపిస్తున్నా, నెగేషన్ పి లోనకి పంపిస్తుంది, నెగేషన్ పి, ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ప్లేస్లో ఏంది ఎండ్ వస్తుంది మనకి, ఆర్ ప్లేస్లో ఎండ్ వస్తుంది. నెక్స్ట్ నెగేషన్ ఆర్. ఇప్పుడు మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని మనకి మళ్ళీ అప్లై చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడ రాసి, ఇక్కడ చూడండి ఇక్కడ క్యూ ఉంది, నెగేషన్ క్యూ అనేది లోనకు పంపిస్తున్నాం, నెగేషన్ పి ఆర్, నెగేషన్ లోనకు వస్తుంది కాబట్టి నెగేషన్ పి ఆర్, ఇక్కడ చూడండి నెగేషన్ ఆర్, ఆర్ నెగేషన్ క్యూ ఉంది, దీన్ని లోనకు పంపిస్తున్నాను, నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ. ఈ ఎండ్ అనేది రెండింటి మధ్యలో మిడిల్లో ఉంటుంది, ఈ ఎండ్ అనేది రెండింటి మధ్యలో మిడిల్లో ఉంటుంది. ఈ నెగేషన్ క్యూ అనేది ఆర్ నెగేషన్ క్యూ అనేది లోనకి వెళ్ళిపోయింది, నెగేషన్ ఆర్ ఆర్ నెగేషన్ క్యూ. చూడండి ఈ ఎండ్ అనేది రెండింటి మధ్యలో ఉంది, ఆర్ అనేది లోనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూడండి వచ్చిందా, ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్, మనకి సేమ్ ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ సమ్ ఉండాలి మనకి, మిడిల్లో సమ్ ఉండాలి, ఇక్కడేమో ప్రోడక్ట్ ఉండాలి మనకి. ఇది సిఎన్ఎఫ్ అంటాం, కంజెక్టివ్ నార్మల్ ఫామ్ అని అండి. నెక్స్ట్